రైతులు ధాన్యం కొలువు చేసిన వెంటనే 24 గంటలు డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటంపై మీకు ఎలా ఉంది? యాక్చువల్గా అంటే ఇదివరకు ఏంటంటే జాబ్స్ కానీ ఎటువంటి యువతకి ఏం రాలేదండి. అసలు జాబ్స్ కానీ అలాంటివి కానీ ఏమీ రాలేదు. గవర్నమెంట్ మారి 6 నెలలు అవుతుందండి. ఈ 6 నెలల్లో సూపర్ 6 పథకాలు చాలా హామీ ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే అది రేపు సంక్రాంతి కల్లా కూడా రోడ్లన్నీ కూడా పాలు పోసినా సరే మళ్ళీ తీసుకోవచ్చు అంత నీట్గా ఇచ్చేస్తాను హామీ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే 6 నెలల వ్యవధిలోనే మా ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చుకున్నారు. ఎలా ఉండేదేమో సార్, ఆయన సీనియరు, ఆయన ఆ ప్లాట్ఫామ్ ఎక్కించాలి అంటే ఆయన తర్వాతే రాష్ట్రాన్ని గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే కేవలం ఆయన వల్లే. ఇప్పుడు మన నమ్మకం కూడా విడిపోయిన రాష్ట్రం, పిల్లగా ఉన్న రాష్ట్రం అది అభివృద్ధి చెందాలంటే ఆయనే ఎక్కాలి. చాలా సంతోషంగా ఉందండి మాకు ఇదివరకు ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వానికి మేము నిజంగా అందరం చాలా సంతోషంగా ఉంటున్నామండి. అటు రోడ్ల మరమ్మతే కానీ, పేద ప్రజలకి ఫంక్షన్ అందడమే కానీ, ఆదివారం వచ్చింది ఫంక్షన్ డేట్ అంటే మనకు శనివారమే ఇస్తున్నారండి ఈ ప్రభుత్వం. ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు. ఫంక్షన్ కూడా మీకు ఆ గవర్నమెంట్లో ఒకరోజే ఇచ్చేవాళ్ళు. ఈ గవర్నమెంట్లో అలా కాదు కదండి. మనకి ఎన్ని రోజులైనా కానీ ఒక నెల రోజులైనా మ్యాక్సిమం చూస్తున్నారు. వాటర్ కానీ, ఉద్యోగం కానీ, నీటి కుళాయి కానీ, ఇల్లు కానీ ఇవ్వాలని విజన్ తీసుకురావాలని చెప్పడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. బాబు గారు అన్నారంటే అది అయిపోయినట్టే, జరిగి తీరుద్ది. ఎందుకంటే 2020లో కూడా విజన్ 2025 అనగానే చాలామంది ఎగతాళి చేశారు, నవ్వారు. రాళ్ళని రత్నాల సీమగా మార్చాడు, సైబరాబాద్ చేశాడు. అది చాలా గుర్తులున్నాయి, అందరికి అనుభవం ఉంది. నేను అనుకుంటాం 2020 47 కల్లా ఈ 2019 నుంచి 24 వరకు వైసీపీ పార్టీని నమ్ముకొని సర్వనాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఈ 20 సంవత్సరాల్లో బాగుపడతారు. బాబు గారు వాళ్ళకు కూడా ఫలాలు అందిస్తాడు. ఆ నమ్మకం మా అందరికీ ఉంది. రైతులకి ధాన్యం కొలువు చేసిన వెంటనే 24 గంటలు డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటంపై మీకు ఎలా ఉంది? రైతులు దేశానికి వెన్నెముక. ఆ రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవాళ యుద్ధ ప్రాతిపదికన రైతుల దగ్గర కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళకి 24 గంటల్లోనే అకౌంట్లో వేస్తున్నారు. గత ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాళ్ళ నడ్డి పెరగటమే కాకుండా రైతుల మీద దాడులు చేయటము, వారి మీద అనేక తప్పుడు కేసులు పెడతాము, హత్యలు చేయటము, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగినాయి. అన్ని వర్గాలకి, రైతులనే కాకుండా కార్మికులకు కానీ, కర్షకులు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల మీద దాడులు ఇవన్నీ చేయటం వల్ల ప్రజలు పూర్తిగా బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు యువతకి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? యాక్చువల్గా అంటే ఇదివరకు ఏంటంటే జాబ్స్ కానీ ఎటువంటి యువతకి ఏం రాలేదండి. అసలు జాబ్స్ కానీ అలాంటివి కానీ ఏమీ రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయిందండి. నిజం చెప్పాలంటే మన గవర్నమెంట్ వచ్చి అసలు సంవత్సరం కూడా అవ్వలేదు, జస్ట్ ఒక 6 months అలా అవుతుంది. ఇప్పుడే అనేది కొద్దిగా స్టార్ట్ అవుతుందండి. అన్నీ కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ యువతకి కూడా కంపల్సరీగా మంచి జాబ్స్ ఇవ్వడం కానీ, మొన్న మీరు చూశారు మన విజన్ 2047 అని చెప్పండి. ఇవన్నీ ఏంటంటే మనకి ఇతర రాష్ట్రాల నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కానీ మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ కానీ వస్తుంటాయి అనమాట. కంపల్సరీగా యువతకి అనేది జాబ్స్ అనేది కంపల్సరీగా వస్తాయి.